ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇక మన మనశ్శాంతిని మర్చిపోవాల్సిందే. ఆవిడంత డేంజరసా? ఎంత డేంజరో నువ్వే చూస్తావుగా. పద వెళ్దాం. ఎక్కడుంది? ఇక్కడున్నాను రా. ఎన్నాళ్ళైందక్కా నిన్ను చూసి? పిచ్చి సన్నాసి, చిన్నపిల్లాళ్ళ ఏవిట్రా కన్నీళ్ళు? నువ్వు అప్పటికి ఇప్పటికీ ఏం మారలేదురా, అలాగే ఉన్నావు. ఏరా పెద్దోడా, చిన్నోడా, ఎలా ఉన్నారా? ఎన్ని రోజులైంది మిమ్మల్ని చూసి. ఆరోగ్యం అది ఎలా ఉంది? నాకేమిట్రా, బ్రహ్మాండంగా ఉన్నాను. దేవుడి దయ వల్ల అంతా బాగుంది. దేశంలో ఉన్న అన్ని టెంపుల్స్ తిరిగేసావా అత్తయ్య? ఇంకేమైనా బ్యాలెన్స్ పెట్టావా? అన్ని తిరిగేశాను రా, బాగా అలిసిపోయి ఇంటికి వచ్చేసాను. బాగున్నారా వదిన గారు? అతి వినయం దూరత లక్షణం అంటారు. నీకు అలవాట్లేని దొంగ వినయాలకు పోకు. అయినా నేను తీర్థయాత్రలకు పోయేటప్పుడు చీపురు పుల్లలా ఉన్నావు. ఇప్పుడేంటే గుమ్మడికాయలాగా ఒళ్ళు చేసావు. తినడమే పనిగా పెట్టుకున్నావటే. అబ్బా, ఇవిడైతే జాంకేలా ఉన్నట్టు నన్ను గుమ్మడికాయ అంటానికి. నమస్కారం పెద్దమ్మా. లేమ్మా. ఎవర్రా వీళ్ళు? వీళ్ళు నా కోడళ్ళక్క. తను నా వైఫ్ లక్ష్మి. తను నా వైఫ్ జాను. చూడ చక్కగా ఉన్నారు. చూసావట్రా జయదేవ్, నన్ను తీర్థయాత్రలకు ఎందుకు అన్నావు? నేను పుణ్యక్షేత్రాలు తిరగడం వల్లే నీకు లక్ష్మీ సరస్వతి లాంటి కోడళ్ళు వచ్చారు. వాళ్ళు నిజంగా లక్ష్మీ సరస్వతులే అక్క. ఈ పిల్లలెవర్రా? మీ మనవడు మనవరాలి పెద్దమ్మా. ఒరే పెద్దోడా, నీకు అప్పుడే 2 పిల్లలు పుట్టి ఎంత పెద్దవాళ్ళు కూడా అయ్యారా? చాలా బాగున్నారా, కవల పిల్లల్లా ఉన్నారు. ఆ జున్నుగాడు ఒక్కడే మిత్ర కొడుకు. ఆ లక్కీ కాదు, దాన్ని దత్తత తీసుకున్నారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.